నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో అభివృద్ధి చేసి సంపద సృష్టించినటువంటి వాటిని ఇప్పుడు అమ్ముకునేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తలపెట్టారు. మేము ప్రజల పక్షాన పోరాడుతాము, ఇట్లాగా చేయకూడదు అనేటటువంటి విధంగా వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి సర్కారు పైన ధ్వజమెత్తుతున్నారు. అయితే ఇంకా దాదాపుగా 10 మెడికల్ కాలేజీలు వాటిని అమ్ముకునే కార్యక్రమాన్ని తలపెట్టారు. దానికి సంబంధించినటువంటి 500 ఎకరాలు భూమిని కూడా అమ్ముకునే ప్రైవేటు వ్యక్తుల పరం చేతుల్లో పెట్టేసేదానికి ఆయన కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రైవేటు పరం చేస్తున్నారు. పెద్ద మనసుతో కేంద్ర సర్కారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్తే, మంచి విషయం చెప్తే, దాన్ని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. అయితే 10 మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తే రాష్ట్రానికి 200-300 కోట్లు పెట్టుబడి మాత్రమే అవుతుంది. ఈ 10 మెడికల్ కాలేజీలు తయారయ్యి రన్ అయితే, క్లాసులు ప్రారంభమైతే పేద విద్యార్థులు అందులో చదువుకొని ఉత్తమమైనటువంటి సేవలు అందిస్తారు కదా, పేద విద్యార్థులు బాగుపడతారు కదా, సంపన్నులుగా అవుతారు కదా. మరి పేదవారుగానే ఉండిపోవడం, సంపన్నులుగానే ఉండిపోవడం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ వ్యవహారము. తను సంపద సృష్టించుకుంటారు, అట్లాగే తన అనుచరులకు సంపద చేస్తారు. ప్రజలకు మాత్రం ఉన్న సంపదను అమ్ముకునేటటువంటి విధంగా ప్రజలను ఇంకా పేదవారుగానే ఉంచుతారు అనేటటువంటి విధంగా ఇప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబు పైన ధ్వజమెత్తుతున్నారు. ఇంకా ఆర్టీసీ ప్రభుత్వ ఆస్తిని 99 పైసలకే 400 కోట్లకు సంబంధించినటువంటి విలువ చేసినటువంటి ఆస్తులను దారాదత్తం చేసేటటువంటిది. ఆ క్రమంలోనే ఇది కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించేస్తారు. అట్లాగే పేదవాడు వైద్యం చేసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. ఇంకా కోట్లు పెట్టి పేద విద్యార్థి మెడికల్ కోర్సు చదవాలంటే చాలా కష్టతరమైనటువంటిది. ఇంకా అందుకునేటటువంటి పరిస్థితిలో కూడా ఉండడు. ఇంకా ఆలోచన కూడా చేయని అవసరం లేదు. ఇతర దేశాలకు వెళ్ళి సంపద ఉన్నటువంటి సంపన్నులు చదువుకుంటారు, అట్లాగే ఇక్కడ సీట్లు కొనుక్కొని చదువుకుంటారు. ఆ అవకాశం వాళ్ళకి లేదు. గతంలో అయితే గవర్నమెంట్ సీట్లు ఉండేవి, రిజర్వేషన్లు ఉండేవి. చక్కగా చదువుకొని సీటు సంపాదించుకొని ఫ్రీగా మనం చదువుకున్నాం కాబట్టి వైద్యం కూడా జాగ్రత్తగా చేయాలి, సర్వీస్ మంచిగా ఇవ్వాలి అనేటటువంటి సదుద్దేశంతో విద్యార్థులు మంచి వైద్యాన్ని పేదలకు అందించేవారు. కానీ ఇప్పుడు అట్లాంటిది పరిస్థితి లేదు. ఉన్న జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి సంపదనే వీళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ప్రైవేటు పరం చేసేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులకి చేతుల్లోకి పంపించేస్తున్నారు. ఇంకా ఏముంది? కానీ మా ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము తిరిగి వాటిని ప్రభుత్వ రంగ పరిధిలోనికి తీసుకొస్తాము అని వాళ్ళు గట్టిగా చెప్తున్నటువంటిది. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు ఈ విషయంలో. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక డైలాగ్ చెప్పారు. మీరు కొట్టారు, తీసుకున్నాము, మాకు ఒక టైం వస్తుంది తిరిగి కొడతాం, గంగమ్మ జాతరలో రప్ప ఈ విధంగా చెప్పారు. అట్లాగే ఈ విధంగా డైలాగులు జనాలు గుండెల్లో పదిలంగా ఉన్నాయి. అవి సూపర్ హిట్ అయిపోయి కూడా. అయితే కృష్ణాష్టమి మొన్న జరిగినటువంటి కృష్ణాష్టమి సందర్భంగా కూడా ఒక ట్వీట్ చేశారు ఆయన. అధర్మము ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం మాత్రమే, ధర్మం ఎంత నెమ్మదిగా ఉన్నా అది శాశ్వతము అని చెప్పారు. ఇప్పుడు ఈ విధంగా కూడా అధర్మాన్ని వాళ్ళు ప్రేరేపించారు. వాళ్ళు తన టీడీపీ వాళ్ళు అనుచరులు, అనుకూల మీడియా కూడా ఇట్లాగా ప్రచారం చేసుకొస్తూ ధర్మాన్ని అణిచివేశారు. కానీ ధర్మం అన్నది అది శాశ్వతము, అధర్మం అన్నది అశాశ్వతము, ఇది మాత్రం తథ్యము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. నమస్తే.